పాడినమ్మా 2 చరణాలు పాడుకుని వాక్యాన్ని ప్రవేశిద్దాం. 41వ పాట చిన్న పుస్తకాల్లో ఓ సద్భక్తులారా లోకరక్షకుడు బెత్లెహేమందు నేడు జన్మించెను రాజకి రాజు ప్రభువైన యేసు నమస్కరింపరాండి 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 ఉత్సాహముతో యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ మీ వేళ స్తోత్రములర్పింతుము ఆనాది వాక్యమాయే నరరూప నమస్కరింపరాండి 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 ఉత్సాహముతో దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానం కలుగుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా పశుశాలలో పశుపాలుడిగా జన్మించిన మన యేసు ప్రభు నామములో ఈ ఉదయకాలం శుభాలను తెలియపరుస్తూ మరొక మారు దేవుడు మన జీవితాల్లో ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి సమయాన్ని మనకి ఇచ్చారు. ప్రపంచం యావత్తూ జరుపుకునే ఒక గొప్ప పండుగ. చిన్న విషయాన్ని మీకు తెలియపరిచి తదుపరి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. జాగ్రత్తగా వినండి. నిన్నటి దినము ఉదయాన్నే లేచి గుంటూరు వెళ్ళాను. అక్కడ నుండి వచ్చి కొంచెం నిద్రపడి సాయంత్రము 4 గంటలైంది. దేవాలయం వచ్చి దాని పరిస్థితి చూసి దేవాలయం పరిస్థితి మరలా అయినదిగా సాయంకాలపు ప్రార్థన ఉంది కాబట్టి ఆ ప్రార్థనకు సిద్ధపడి వెళ్ళాను. అయిపోయిన తర్వాత అక్కడ ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఉదయకాలం 4 అద్భుతంగా అంతే. నాకు గుర్తులేదా యాపిక ఇది రాత్రి భోజనం పెట్టారు. ఇంకా మొక్కలు ఎత్తున్నారు తింటాం తెలియగా ఏదన్నా ఎదుర్కొంటే డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి ఇటు పక్క ఆనందరావు గారు ఉన్నాడు. ఇక ఎక్కువ తింటే ఒక గుడ్డి ఎప్పటికో ఊడిపోయి ఎక్కువ తింటే మళ్ళీ పొద్దున పాడుతుంది ఎత్తి నిద్ర పోతుంది ముగించుకొని బయటకు వచ్చి అక్కడ అయిపోయిన తర్వాత ఒక ఆయన ఫోన్ చేసి నక్షత్రం లేకుండా రావాలని అడగపోయి తెలియ ఒక ఆయన దీనిలో ఉన్నాడు. అక్కడ ఉన్న అయ్యా ఆస్తికలు కలిసి పక్కకు పోయి పక్కకు పోయి కూర్చోయా నాకు గుర్తు చేసి మంచిది ఆస్తికలు ముందు కూకుంటే మన పశ్చాత్తాపం ఏమైపోయిందిరా కూర్చోమంటామని కూర్చొని ఉన్నాడు. మోగుతున్నాడు. మనిషి పేరు చెప్పండి చూస్తున్నా నిద్రపోతు పోవాలని గంట ప్రార్థన చేసి నక్షత్రం స్విచ్ చేయాలంటే ఎక్కడ పెట్టారో లోపల పెట్టి అది కాగితాలన్నీ తెలియదు కావాలి. నాకు తెలియదుగా. ఈ మనిషి కూడా నా పక్కనే ఉన్నాడు. ఆ కాగితాలన్నీ లుంగి కొట్టుకున్న మనిషికి అవ్వామని అది పైకి వెళ్ళాలని ఈ దగ్గరే 2వ నక్షత్రానికి మళ్ళీ ఒక ఫోన్ చేసి అనయా నువ్వు అర్జెంటుకురా ఏదమ్మా మళ్ళీ పోతే నక్షత్రం ఉందా నువ్వు ప్రార్థన చేస్తే కూడా స్విచ్ చేయనా అదే మంచిదేనమ్మా అని ఫోన్ చేయాలి. స్విచ్ చేశారు. ప్రార్థన చేయాలి. 3 చిట్టుకుళ్ళు ఇచ్చి ధ్యానం ఇవ్వమని
ఇటువంటి ఎనమోట పెట్టి అతనే అది మధ్యలో నుంచో ఎలిగితే ఫోటో తీసుకోవాలంట. మధ్యలో చుట్టుకుంటూ చేస్తారు. ఒకటైతే వెలిగించింది, నేను మధ్యలో పోవాలి. రెండు ఎలిగినే ఒక యాభై చూసుకున్నాను. దేవుడు పరిస్థితులు బట్టి వదిలేసి పాపం రేతిని పోయింది కదా, తన సొంత ఓసుకొచ్చింది పాపం. అది కాబట్టి కూర్చొని పూర్తి చేసు బండి ఆడక పూర్తి ఆడక మధ్యలో తెచ్చి అది పూజ అక్కడ పెట్టింది. ఇది కానీ ఈ గ్లాస్ ఎప్పుడు కాదమా వెళ్ళిపోదామా పూజ తిరుగుతుంది. అది ఎప్పుడు వచ్చిందా పూర్తి కనుక వచ్చిందని నా బయట క్రిస్మస్ పండుగ సంతోషం అందరూ కూడా ఆనందంతో జరుపుకుంటూ ఉంటారు. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశము ఈ పండుగలు ఏదో ఒక రీతిలో సంతోషకరంగా ఈ నెల రోజులు గడుపుతారు. మన జీవితాల్లో కూడా దేవుడు కొన్ని ఆశలు కోరికలు ఉంటూ ఉన్నవి. అదే విధంగా మనం కూడా జరుపుకుంటాం. ఎందుకు జ్ఞాపకం చేసినట్టే వారి సంతోషము ఆ విధముగా ఉన్నది. మన స్టార్ దగ్గరకు తొక్కడం జరిగింది. వాళ్ళు తిట్టుకుంటా అరుచుకుంటా స్టార్ కాబట్టి ఒక మనిషికి బిగ్ బాస్ పెట్టి వాళ్ళ ఆటలు తమ్ముడు తొక్కున్నాడు. నేనన్నాను, అయ్యా బయట వెళ్ళి తమ్ముడు తొక్కున్నాడు, మళ్ళీ ఏం తమ్ముడు తొక్కలేదంటే టైం పాస్ లేదు మాస్టర్ గారు. నేను ఆయన ఈ తమ్ముడు వెళ్ళిపోతాను, ఫోన్లో తమ్ముడు తొక్కున్నాడు. ఏం చెప్పాలనుకోండి. ఏదేమైనప్పటికీ దేవుడు మనకు మరొక శుభ అవకాశాన్ని 2025వ సంవత్సర క్రిస్మస్ ధ్యానమాలిక మనల్ని ప్రవేశింపజేశాడు. చదవబడిన ఈ 2 లేఖన భాగాల్లో మనకు కనబడుతున్న ప్రాముఖ్యమైన విషయము ఏమిటంటే నిత్య నిబంధన. ఆది కాండంలో మనకు కనబడుతూ ఉండేటువంటి నిబంధనలు 2 కనపడుతూ ఉంటాడు. మొట్టమొదట దేవుడు ఒక నిబంధన చేశాడు. ఎవరితో? అతనికంటే ముందు మరొక నిబంధన చేశాడు దేవుడు. ఎవరితో? జలప్రలయం రాబోతుంది, అందరికీ నీవు చెప్పు, సువార్తను ప్రకటించు, వారందరినీ సిద్ధపడమను. ఈ నిబంధనలు ఎవరైతే మీరుతారో, ఎవరైతే బాహ్య ప్రపంచంలో ఉంటారో, ఎవరైతే నీ మాట వినకుండా పడవ లోపలికి రారో వారందరూ నశించిపోతారు. బాబు వారికి చెప్పి వారిని పడవ లోపలికి లేదా ఓడ లోపలికి నడిపించమని దేవుని వాక్కు నోవాహుకు ఒక నిబంధన చేసుకున్నారు. రెండవ ఈ నిబంధన అబ్రహాముతో చేశాడు దేవుడు. ఎప్పుడు? 99వ ఏట దేవుడు స్నేహితుల రూపంలో తన దగ్గరికి వచ్చి ఒక మాటను తెలియపరిచాడు. నేను చెప్పిన ప్రతి మాటను నువ్వు వింటున్నావు కదా అబ్రహాము, నేను ఎక్కడికి వెళ్ళమంటే నీవు ఎక్కడికి వెళ్తూ ఉన్నావు కదా, నీ జీవితంలో ఏది అవసరం ఉన్నా నేను సమకూరుస్తూ ఉన్నాను కదా, ఇన్ని చేసిన నేను నీకు ఇచ్చిన మాటను మర్చిపోతాననుకుంటున్నావా? నీకు ఇచ్చిన నిబంధనలు నేను మర్చిపోతాననుకుంటున్నావా? నీలో నుండే రాజులు ఉద్భవించును పుట్టును, నీలో నుండే లోకరక్షకుడు పుట్టును అని దేవుడు తన 75వ ఏటనే ప్రమాణం చేశాడు, నిబంధన చేశాడు. కానీ దేవుడు మర్చిపోయాడు అనుకుంటున్నాడు అబ్రహాము దానిని కూడా మర్చిపోయి తన ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ మధ్యలో తన దాసితో ఒక కుమారుడిని కనుక్కున్నాడు. మొన్ననే అబ్రహాము గురించి కొన్ని మాటలు నేను చూస్తూ ఉన్నప్పుడు ఫోన్లో కామెంటరీలో తన కుమారుడిని ఎత్తుకున్నాడు, ఇస్సాకును ఎత్తుకున్నాడు. 100 సంవత్సరాల వయసులో ఇస్సాకు పుట్టిన తర్వాత ఇస్సాకు మరొక 40 ఏళ్ళు, ఇస్సాకు 40 ఏళ్ళ తర్వాత వివాహము చేశాడు.
వివాహము చేసిన తర్వాత ఇస్సాకు పుట్టినటువంటి యాకోబును కూడా మనవడిని కూడా అబ్రహాము తన చేతులతో ఎత్తుకొనిన ఫోటో కనపడుచు ఉన్నది. ఎంత ఆశ్చర్యము! 100 సంవత్సరాల వయసులో కుమారుడిని కానీ 160 చిల్లర సంవత్సరాల వయసులో తన మనవడిని కూడా ఎత్తుకున్నాడు. మంచి బలముగానే ఉన్నాడు. ఆశ్చర్యం వేసింది. దేవుడు నిబంధన చేస్తే, దేవుడు వాగ్దానం చేస్తే ఎంత గొప్పగా ఉంటుందని నేను ఆలోచన చేశాను. నిజమే, దేవుడు నిబంధన అంత ఉన్నతముగా కనబడుతూ ఉంటుంది. ఒక 3 విషయాలు మీకు క్లుప్తంగా వివరించి ఈ సందేశాన్ని ముగించాలని ఆశీర్వదన. మొట్టమొదట గుర్తించుకోండి, లేదు రాసుకునేవారు రాసుకోండి. మొట్టమొదట నిబంధన. నిబంధన నిబంధన అనేటువంటి మాట వాగ్దానము, తెలుగు బైబిల్లో వాగ్దానము అనేటువంటి తత్స్వా ద్వారా బయటికి రాబడింది. దేవుడు ఈ నిబంధనను నిన్ను ఆశీర్వదిస్తాను, అబ్రహాము నిన్ను మాత్రమే కాదు నీ సంతానమును కూడా నేను ఆశీర్వదిస్తాను, నీవు అనేక మంది జనములకు తండ్రిని అగుదువు అనేటువంటి మాటను తెలియపరిచాడు. నిబంధన చేశాడు దేవుడు. అబ్రహాము అనుకుంటున్నాడు కదా, అయ్యా నన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తానంటున్నావు, ఎప్పటి వరకు నా జీవితంలో ఒక్క కోరిక కూడా తీరలేదయ్యా. ఆస్తినిచ్చావు, అంతస్తునిచ్చావు, హోదానిచ్చావు, స్థితిగతులనిచ్చావు, ఉన్నతమైన స్థితినిచ్చావు, కానీ నాకు కావలసిన సంతానమును నువ్వు అనుగ్రహించలేదయ్యా. కానీ మాట మాత్రం చెప్పావు, నాకు అవసరమైంది అడుగుచూ ఉన్నాను కదయ్యా, అది మాత్రము నాకు దక్కలేదయ్యా అని బాధపడుచూ ఉన్నాడు అబ్రహాము. దేవుడు మాట ఇస్తే, దేవుడు వాగ్దానం చేస్తే వాగ్దానములు తప్పేవాడు కాదు. అది ఇక్కడ 15వ అధ్యాయంలో మనకు కనబడుచూ ఉన్నది. 2వ వచనంలో, భయపడకుము, నేను నీకు కేడము, నీకు బహుమానమును నేను. దేవుడు అబ్రహాముతో, నీవు భయపడవద్దు అబ్రహాము, నీకు ఉన్నతమైన బహుమానము నేను అనుగ్రహిస్తానని మాటను తెలియపరిచాడు. అప్పటికే అబ్రహాము భయపడుచు ఉన్నాడు, దిగులు పడుచు ఉన్నాడు, బాధపడుచు ఉన్నాడు, సంతానము లేనివాడై దిగులు పడుచు ఉన్నాడు. దేవుడు అబ్రహామును ధైర్యపరిచాడు, అబ్రహామును నిలబెట్టాడు, అబ్రహామును ఆశీర్వదించాడు. అన్నట్టుగానే 100వ ఏట ఒక చక్కటి కుమారుడిని తనకు అనుగ్రహించాడు. దేవుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. దేవుని నమ్మటమును బట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది. లేకపోతే అన్యుడైనటువంటి అబ్రహాము, అన్యుడైనటువంటి విగ్రహాలను అమ్ముకునేటువంటి అబ్రహాము దేవుడు పిలిచి నిబంధనలు చేసి, నీ పేరు గౌరవనీయులైన తండ్రి. అబ్రహాము అంటే గౌరవనీయులైన తండ్రి అర్థము. అయితే దేవుడు అబ్రహాముగా మార్చిన తర్వాత అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి. ఎంత మీనింగ్ వచ్చేటువంటి మాటగా దేవుడు మార్చాడు. నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా నిబంధన చేశాడు దేవుడు. నిన్ను నన్ను కూడా ఆయన మాట వింటే మార్చడానికి సంసిద్ధంగా ఉన్నాడు. నీ జీవితాన్ని, నీ బ్రతుకును, నా జీవితాన్ని, నా బ్రతుకును దేవుడు మార్చడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కానీ మనమే ఆయన మాట వినకుండా బయటికి వెళ్ళిపోతూ ఉన్నాము, చెదరిపోతూ ఉన్నాము. లోతు తన మాట వినలేదు కాబట్టి, దేవునికి అయిష్టుడిగా జీవించాడు కాబట్టి, తన భార్య మాట విన్నాడు, తన బిడ్డల మాట విన్నాడు, లోకంలోనికి వెళ్ళి కలిసిపోయాడు, పాపానికి బానిసైపోయాడు. తన కుటుంబం అంతా బలి అయిపోయి పతనమైపోయే స్థితిలోనికి వెళ్ళిపోయింది. నేటికి కూడా తన భార్య పాపాన్ని వారికి అంటగట్టింది కాబట్టి నేటికి లోతు భార్య ఉప్పు స్తంభముగా మిగిలిపోయింది. దేవుని మాట విన్నాడు అబ్రహాము, చక్కగా తన నిబంధనలు నెరవేర్చుకున్నాడు. నేటికి కూడా ప్రపంచ యావత్తులో అబ్రహాము సంతానం ఎక్కడికి వెళ్ళినా ప్రపంచము నలుగురులా వ్యాపించి ఉన్నది. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా అబ్రహాము సంతానమే కనబడుతూ ఉంటుంది.
రెండవ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. జనములు నీలో నుండి వచ్చును. జనములు నీలో నుండి వచ్చును అనేటువంటి మాట అది 17వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండప్పా. నేనును నీకును నీ తర్వాత వారి తరములో నీ సంతానములకు నీ దేవుడనై ఉండునట్లు నీకును నీ తర్వాత తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను స్థిరపరుస్తాడు. డియోతికాస్ అన్నాడు ఇక్కడ. నిబంధనను డియోతికాస్ అని తెలియపరిచాడు. డియోతికాస్ అంటే ఇద్దరు వ్యక్తుల సమూహము అని అర్థాన్ని ఇచ్చింది. హీబ్రూ భాషలో డియోతికాస్ అంటే ఇద్దరు వ్యక్తుల జాతి అనేటువంటి విధముగా ఇక్కడ సంబోధిస్తూ ఉన్నది. అయితే ఇద్దరు వ్యక్తుల జాతి అంటే అబ్రహాము తదుపరి దైవ సంబంధమైనటువంటి జాతిగా దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. జనములు నీలో నుండి వచ్చును, నీలో నుండి ఉద్భవించును అని దేవుడు తెలియపరిచాడు. కాబట్టి అబ్రహాముకు ఒక చక్కటి కుమారుడిని దేవుడు అనుగ్రహించాడు. ఇస్సాకు దేవుడు అనుగ్రహించిన తర్వాత, ఇస్సాకు వివాహం చేసిన తర్వాత ఇస్సాకు ఇద్దరు కుమారులు పొందుకున్నాడు. ఆ ఇద్దరు కుమారుల నుండి సంతానం వృద్ధి చెందడము ప్రారంభించింది. అబ్రహాములో నుండే జనములు ఉద్భవించడము, అబ్రహాములో నుండి జనములు పుట్టడము ప్రారంభమైంది. యేసేపు పెద్దవాడైనప్పటికీ చిన్నవాడిని యాకోబును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. యాకోబుకు చక్కగా ఇద్దరు భార్యలు ఇచ్చాడు. 12 మంది సంతానము దేవుడు అనుగ్రహించాడు. అంత ఇచ్చిన తర్వాత కూడా దేవుడి దగ్గరికి పోయి దేవుడితో పెనుగులాడి పోరాడి ఆశీర్వాదమును పొందుతున్నాడు. ఆ పొందుకోవడంతో యాకోబు సంతానము బహుగా విస్తరించేసింది. యాకోబు కుమారుల్లో రాజరికపు పాలన కింద రాజుగా నియమించడం జరిగింది. దేవుడు వాగ్దానం చేస్తే ఈ వారసత్వాన్ని వృద్ధిపరుస్తాడు. దేవుడు వాగ్దానం చేస్తే నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాడు, నీ సంతానాన్ని వృద్ధి చేస్తాడు, ఉన్నతమైన స్థితిని నీ కుటుంబంలో దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని వాగ్దానము నిబంధన అంత ఉన్నతముగా ఉంటుంది. అందుకనే అబ్రహాము జీవితంలో జనములు నీలో నుండి ఉద్భవించు అనేటువంటి మాటను తెలియపరిచాడు. 3వ విషయాన్ని కూడా జ్ఞాపకం చేద్దాం. 3వ విషయాన్ని కూడా రాజులు నీలో నుండే రాజు. యేసు ప్రభు వంశావళిలో మనం గమనిస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడే మాట మొట్టమొదటి ఎవరి పేరు కనబడుతూ ఉంటది? అబ్రహాము పేరు కనబడుతూ ఉంటది. యేసు ప్రభువారి వంశావళిలో మొట్టమొదట కనబడే పేరు రాజు నీలో నుండి పుట్టును అనేటువంటి మాట ఇక్కడ మనకు నూతన నిబంధనలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభువారు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. ఇతను ఏ వంశంలో నుండి పుట్టాడు? అబ్రహాము వంశావళిలో నుండి యేసు ప్రభువారు జన్మించాడు. అయ్యో, అబ్రహాము వంశావళిలో ఉన్నవారు అనేక మంది రాజులు ఉన్నారు కదా. యేసు ప్రభువారు కూడా పశుశాలలో ఒక దరిద్రుడిగా, దీనుడిగా జన్మించాడు కదా అని మీకు సందేహపడవచ్చు. నీ కోసము, నా కోసము దీనుడిగా ఆయన ఈ లోకానికి తనను తాను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చి యాకోబు దగ్గర నుండి మనం ఆలోచన చేస్తే సంతానము యాకోబుల నుండి అనేక మంది రాజులు వచ్చారు, అనేక రాజ్యములు పరిపాలించిన వారు వచ్చారు. ఆ సంతానముల నుండి దావీదు ఉద్భవించాడు. దావీదు సంతానముల నుండి అనేక మంది రాజులు వచ్చారు. ఆ రాజ్యము వారసత్వము సొంతము వస్తూ చివరికి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఈ లోకానికి రాజుగా
నియమించబడ్డాడు. వాస్తవం నిజం. అబ్రహాము సంతానముల నుండి యేసుక్రీస్తు వారు ప్రభువు ఉద్భవించాడు. అందుకని బైబిల్ గ్రంథంలో పదే పదే అబ్రహాముల గురించి ప్రస్తావించడానికి కారణము ఇదే. దీనికి కారణము దేవునికి విధేయుడిగా జీవించాడు అబ్రహాము. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. దేవుని వైపు చూస్తూ జీవించాడు. అందుకే దేవుడు అబ్రహాముతో ఒక గొప్ప నిబంధన చేసుకున్నాడు. దాన్ని నిత్య నిబంధనగా తీర్చిదిద్దాడు. అబ్రహాము మరణించి కొన్ని వందల సంవత్సరములు, ఏళ్ల సంవత్సరములు గడిచిపోయినా నేటికి అబ్రహామును మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామంటే కారణము ఆయనలో ఉన్న విధేయత, విశ్వాసము, భక్తి జీవితము అంత ఉన్నతముగా అబ్రహాములో ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ కొరకు నా కొరకు సిలువలో మరణించింది కూడా అబ్రహాము వంశముల నుండి వచ్చిన యేసు ప్రభువు. నీ పాపమును నా పాపమును మోసింది కూడా అబ్రహాము వంశముల నుండి వచ్చినటువంటి యేసు ప్రభువు. నీవు పొందవలసిన బాధలు, నువ్వు పొందవలసిన గాయములు, నువ్వు పొందవలసిన శిక్షను యేసు ప్రభువు పొందాడు. తను నిబంధన చేసి అనుకున్నటువంటి సంతానములో నుండి యేసు ప్రభువు ఉద్భవించడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పితరుడైనటువంటి అబ్రహాము ఎంత ఉన్నతమైన స్థితిని, ఎంత ఉన్నతమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పటికీ దేవునికి మాత్రం విధేయుడిగా నిలవబడ్డాడు. తను అభివృద్ధి చెందాడు. తన సంతానమును కూడా అభివృద్ధి చేసుకున్నాడు. తను విశ్వాసం చూపడం బట్టి అబ్రహాము దేవుడు బహుగా ఆశీర్వదించాడు. అబ్రహాము చరిత్ర, అబ్రహాము జీవితం గురించి చెప్తూ ఉంటే ఒక దినము కూడా సరిపోదు. అంత ఉన్నతమైన స్థితి ఆయన జీవితం. తన ప్రార్థన జీవితము, తన భక్తి జీవితము, దేవుడు తన జీవితంలో చేసిన అద్భుత కార్యము, దేవుని కొరకు తన సమస్తాన్ని విడిచిపెట్టుకున్నాడు. నీ గ్రామాన్ని విడిచిపెట్టు, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టన్నా కానీ దేవుని కొరకు తన కుటుంబాన్ని, సర్వస్వాన్ని విడిచిపెట్టాడు. దేవుని కొరకు మనం ఏమి ఇవ్వగలుగుతూ ఉన్నాం? దేవుని కొరకు నీవు ఏది ఇవ్వగలుగుతూ ఉన్నావు? దేవుడు నీ దగ్గర నుండి ధనమును కోరుకోవడం లేదు. నీ దగ్గర నుండి నీ ఆస్తి పాస్తులు అడగడం లేదు. దేవుడు అడుగుచున్నది నీ హృదయాన్ని అడుగుతున్నాడు. దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి నీవు ఇవ్వలేకపోతున్నావు. అందుకనే ఇంకా నేటికి వెనకబాటుతనంలో మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని సన్నిధికి వస్తే దేవుని ఆశీర్వాదం నీవు పొందుకుంటావు. అబ్రహాము జీవితంలో ఆశీర్వాదం పొందుకోవడానికి కారణము అబ్రహాము వెళ్ళిన ప్రతి చోట తను గుడారము వేసుకోవటం కంటే ముందు బలిపీఠమును ఏర్పాటు చేసేవాడు. ఆ బలిపీఠమును కూడా మనకులాగా రాళ్ళు రప్పలు పెట్టి ఏదో టెంపరీగా కట్టేవాడు కాదు, పర్మనెంట్ గా నిర్మించుకునేవాడు. ముందు దేవుని బలిపీఠమును నిర్మించుకుని తయారు చేసుకుని ఆ తర్వాత తను గుడారం వేసుకుని గుడారంలో నివాసం ఉండేవాడు. తను ఈ నివాసము గుడారంలో ఉన్నంత కాలము ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి తన బలులు అర్పిస్తూ దేవునికి స్తుతి ఏర్పాటు చేస్తూ ఉండేవాడు. అందుకని అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. అబ్రహాము పట్ల నిత్య నిబంధన కలిగి ఉన్నాడు దేవుడు. నీ వయసు అయిపోయిందా? అయినా నేనున్నా. అబ్రహాము బాధపడకు, దిగులు పడకు, భయపడకు అని ధైర్యం చెప్పాడు. నువ్వేదో అరణ్యంలో ఉంటున్నావు కదా, మొన్నటిదాకా పెద్ద పెద్ద ఉన్నతమైన భవనాల్లో ఉన్నావు కదా, ఇప్పుడు నా కొరకు నువ్వు గుడారాల్లో ఉంటున్నావు కదా. నీ వంశముల నుండి రాజ్యము మొదలైంది. నీ వంశముల నుండి రాజులు పడతారు. నీ కుమారులు లేదా నీ మానవ సంతానము రాజ్యపటలో నివసిస్తారు. ఇది నా నిబంధన. అబ్రహాము నువ్వు విశ్వసించన్నాడు. దేవుణ్ణి విశ్వసించాడు, దేవుణ్ణి నమ్మాడు. కాబట్టి అబ్రహాము అది నీతిగా ఎంచబడింది. నీతిమంతుల జాబితాలో మొట్టమొదటి అబ్రహాము పేరు చేర్చబడింది. నీతిమంతుల జాబితా లిస్టులో నీకు నేను మన పేరుని కూడా చేర్చుకో. దేవుణ్ణి నమ్మటం బట్టి నీ జీవితంలో నీకేది అవసరమో, నా జీవితంలో నాకేది అవసరమో దేవుడు మనకు సమకూర్చి సమృద్ధిగా ఇవ్వడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నటువంటి గొప్ప దేవుడు.
కాబట్టి దేవుడు మరొక అవకాశాన్ని మనకి ఇచ్చారు. మన బంధువులు, మన రక్త సంబంధికులు ఎంతో మంది గత క్రిస్మస్లో ఉన్నారు. ఈ క్రిస్మస్ని చూడలేకపోతున్నారు. దేవుడు ఎందుకనో మనకు మరొక సమయాన్ని, అవకాశాన్ని కల్పించాడు. ఉదయకాలపు ఆరాధన, ఉదయకాలమున దేవుని సన్నిధికి వచ్చి చక్కగా దేవుని వాక్యాన్ని విని ప్రార్థన చేసుకుని నీ కుటుంబం ఇంటికి వెళ్ళిన తర్వాత నీ పరిపాలన సాగించు. ఈ నెల ఈ వ్యత్యాసమును మీరు గమనించండి. ఎంత సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఎంత మీ కుటుంబాల్లో అభివృద్ధి మీ కుటుంబాల్లో కనబడుతూ ఉంటుందో. మీ కుటుంబాల్లో ఉన్న అనారోగ్య సమస్యలు బయటికి వెళ్ళిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆ నిబంధనకు మనమంతా లోపడతాం. అబ్రహాము చేసిన నిబంధన తప్ప మా మీద కూడా చూపుతండి. మేము కూడా మిమ్మల్ని నమ్మి విశ్వసించి మీ సన్నిధికి నిరంతరం వస్తాం. మీ సన్నిధులు గడుపుతాం. ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నా ఉన్నదయ్యా. ఆ శ్రేష్టతను, శ్రేయస్కరమైన జీవితము నాకు చేరి వచ్చిన బిడ్డలందరికీ అనుగ్రహించి బలపరచును కాక. అలాంటి కృప, పరిశుద్ధాత్మ సహవాసం దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. ఆమె ఈ దినం